నాయకులు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే లోకేష్ చంద్రబాబు ఎందుకు స్పందించలేదని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ అంటే తెలుగు దండుపాలెం పార్టీ అని చంద్రబాబు అరెస్ట్ అయితే తమ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని చిత్తూరు నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తనను బ్లూ ఫిల్మ్ లో నటించింది అంటూ టార్చర్ చేస్తున్నారని, అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు, కానీ ఎప్పుడు నిరూపించలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నచ్చినట్లు బ్రతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్ ను జడ్జ్ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది అంటూ రోజా భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బండా సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తలుచుకొని ఆర్కే రోజా కంటతడి పెట్టారు. ఆయన ఎంతో నీచంగా మాట్లాడారన్నారు. మీ ఇంట్లో మహిళల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా అని రోజా ప్రశ్నించారు. ఈ విషయాన్ని బండారు సత్యనారాయణ మూర్తి భార్య, కూతుర్ని అడుగుతున్నానన్నారు. తెలుగుదేశంలో ఉంటే మంచిదాన్ని, బయటికి వస్తే చెడ్డదాన్నా అని ప్రశ్నించారు. బండారుపై పరువు నష్టం దావా వేస్తారని మంత్రి రోజా హెచ్చరించారు. దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు? కోర్టుకు వెళ్ళండి, జడ్జి గారి ముందర మాట్లాడండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి, మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు. ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి. ఈరోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది, మీకు వస్తుంది. రేపు మీ ఆడపిల్లలో, మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు? రేపు వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారన్న భయంతో మళ్ళీ వంటింటికే పరిమితం అయిపోవాలా? ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలెం పార్టీ లాగా తయారైంది, తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది, తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది. ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాని మేము ఫైట్ చేసింది మీరు చూశారు. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేసుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడదాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార కూపంలోకి దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను 1 year సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. దళిత మహిళను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఒక ఎంఆర్ఓ వనజా